నిత్యం మార్కెట్లో కనిపిస్తూ సంవత్సరం పొడవునా రైతుల పొలాల్లో సాగు చేయబడే కూరగాయ వంగ. అధిక విస్తీర్ణంలో సాగయ్యే వంగ పంటకు చీడపీడల బెడద ఎక్కువ. నారు నాటింది మొదలు ఏదో ఒక చీడపీడ పంటను నష్టపరుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా పురుగుల్లో మొవ్వు మరియు కాయతొలుచు పురుగు ప్రధాన నష్టకారిగా ఉంటుంది. ఈ పురుగు ఉధృతి ఎక్కువైతే నష్టం అపారంగా ఉంటుంది. కాబట్టి కొమ్మ కాయతొలుచు పురుగు నివారణకు అన్ని రకాల సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఆఖరి అస్త్రంగా మాత్రమే పురుగు మందులు వాడాలి. వంగలో కొమ్మ కాయతొలుచు పురుగు, రసం పీల్చు పురుగుల నష్టం నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధిపతి డాక్టర్ డి చిన్నమనాయుడు. కూరగాయల పంటల్లో వంగ ఒక ప్రధాన పంటగా చెప్పుకోవాలి. మరి ఇందులో వంగలో ప్రధానమైనటువంటి ఈ చీడలు పురుగులకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయంటే మొవ్వు, కాండము, కాయ తొలిచి పురుగు అంటాం. ఇది మొవ్వుని తొలిచేస్తుంది, కాండాన్ని తొలిచేస్తుంది, అదేవిధంగా కాయని కూడా తొలిచేయటం. ఈ పురుగు వల్ల వంగ పంట వేసేటువంటి రైతులు ఎక్కువగా ఆర్థిక నష్టాన్ని మరి గురి అవడం అనేది మనం గమనిస్తున్నాం. అంటే మొదట వచ్చినప్పుడు ఈ చిన్న మొక్కల్ని ఆశ్రయించి ఆ మొవ్వులో కానీ కాండంలోకి ఈ పురుగు వెళ్ళి ఆ కాండంలో ఉన్నటువంటి కణజాలాలను తిని మొక్కని నష్టపరచడం జరుగుతూ ఉంటుంది. తద్వారా ఏంటంటే మొక్క పెరుగుదల తగ్గిపోవడం కానీ కొమ్మలు వేలాడినట్టు కనిపించడం ఇలాంటివన్నీ మనకి కనిపిస్తుంటాయి. అదేవిధంగా కాయ తయారయ్యే సమయంలో ఇది కాయ లోపలికి వెళ్ళి ఆ వెళ్ళిన రంధ్రాన్ని కూడా మూసేస్తుంది. తద్వారా ఏంటంటే బయటికి కనిపించదు, కానీ లోపల చాలా వరకు ఈ కణజాలాన్ని మనం చూస్తే కనుక దెబ్బతినడం అనేది జరుగుతుంటుంది. ఈ పురుగు ఆశించిన కాయలు కనుక మనకు మార్కెట్లోకి వెళితే ఆ రంధ్రాలు ఉండడం కానీ కాయ పుచ్చిపోయినట్టు కనిపించిందంటే చాలామంది కొనుక్కోవడానికి ఇష్టపడరు. తద్వారా ఆర్థిక నష్టం అనేది జరుగుతుంటుంది. దీనికోసం ఏంటంటే మొదటిగా మనం పంట వేసిన తర్వాత 15 నుంచి 30 రోజుల మధ్యలోనే, అంటే నాటిన తర్వాత తప్పనిసరిగా మనం ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ వేప సంబంధిత మందులు అనేవి పిచికారీ చేసుకోవాలి. 50 మిల్లీలీటర్ల వేప కషాయాన్ని 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే చాలా బాగుంటుంది. లేదు వేప గింజలు దొరకవనుకుంటే ఈ వేప నూనె మనం 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనం ప్రతి 15 రోజుల వ్యవధిలో కనుక ఈ పిచికారీ చేసుకుంటూ వెళ్తే మనకి వేప నూనె చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా అందులో ఇంకొక జాగ్రత్తలు మనకు తీసుకుంటే కనుక ఈ మొవ్వు తులసి పురుగు కానీ కాండం తులసి పురుగు కానీ ఉందంటే మొవ్వులు చివర ఉన్నటువంటి కొమ్మలు వేలాడిపోయినట్టు కనిపిస్తాయి. అలా ఉందంటే లోపల పురుగు ఉందని గమనించి మనం ఆ వడలిపోయినటువంటి కొమ్మ ఎక్కడుందో అక్కడికి 1 అంగుళం కిందకి కనుక ఆ చిగురు కొమ్మను చిక్కేస్తే అందులో గొంగల పురుగుతో పాటు మనం కొమ్మను వేరు చేసినట్టు అవుతుంది. ఈ వడలిపోయినటువంటి కొమ్మలన్నింటినీ ఒక పాలిథీన్ సంచిలో, ఒక గోని సంచిలో ఏరేసి అవి తగులుపెట్టడం కానీ లేదా తొక్కేయటం కానీ చేసి వాటిని నాశనం చేయాలి. ఎక్కడైనా పుచ్చుకాయలు ఉన్నాయి, కాయలకి రంధ్రాలు ఉన్నాయంటే గమనించి అలాంటి కాయలన్నింటినీ కూడా ఒక గోని సంచిలో కానీ బుట్టలో కానీ నేరుగా ఏరుకొని వాటిని అన్నింటినీ కూడా నాశనం చేయాలి. అదేవిధంగా ఈ మొవ్వు కాండం తులిచే పురుగు తాలూకా ఉధృతిని గమనించడానికి మనకి లైట్ ట్రాప్స్ అంటారు. అదేవిధంగా ఈ లింగాకర్షక బుట్టల్ని మనకి ఎకరానికి 4 వరకు పెట్టుకుంటే అందులో పడేటువంటి తల్లి పురుగుల తాలూకా ఉధృతిని బట్టి మనం రసాయన మందులు ఎలాంటి పిచికారీ చేయాలని కూడా మనకి తెలుస్తుంది. కాబట్టి ఈ లింగాకర్షక బుట్టలు అనేవి కనుక పెట్టుకుంటే మగ పురుగులన్నీ కూడా అందులోకి ఆకర్షింపబడి మనకి సంతతి అభివృద్ధి అనేది చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి రైతు సోదరులు రసాయన మందుల మీద దృష్టి పెట్టకుండా ఈ లింగాకర్షక బుట్టలు కనుక ఎకరానికి 15 నుంచి 20 వరకు కనుక పెట్టుకుంటే మనకి తదుపరి పురుగు తాలూకు ఉధృతి చాలా వరకు తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా కనుక కాయ తులసి పురుగు కనుక ఉధృతి ఎక్కువగా ఉంటే అప్పుడు మాత్రం రసాయన మందులకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో మొదటి దశగా మనకేంటంటే ఈ ప్రొఫెనోఫాస్ అనేటువంటి మందు అయితే కనుక 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవటం. ఇంకొంచెం ఉధృతి ఎక్కువ ఉందంటే మనం ఫ్లూబెండమైడ్ అంటాం. ఆ మందు అయితే కనుక 0.4 ml వరకు కూడా పిచికారీ చేసుకుంటే ఈ కొమ్మ కాయ తులసి పురుగు ఉధృతి చాలా వరకు తగ్గిపోతుంది. అదేవిధంగా సైపర్మెత్రిన్ అయితే కనుక మనకి 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనం కనుక పిచికారీ చేసిన ఈ కాయ కొమ్మ తులిచే పురుగు ఉధృతి చాలా వరకు తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకపోతే రసం పీల్చే పురుగులు వస్తుంటాయి. చాలా వరకు చూస్తుంటే ఈ దీప పురుగులు కానీ తెల్లదోమ కానీ పేనుబంక వస్తుంటాయి. ఈ రసం పీల్చే పురుగులు ఏంటంటే ఆకులు వెనకాల ఉండి రసం పీల్చేయడం వల్ల ఆకులు గిడసబారిపోవడం,
పసుపు పారిపోవడం, మొక్క ఎదుగుదల తగ్గిపోవడం, పూత లేటుగా రావడం, కాయ లేటు ఆలస్యం అవడం అనేది జరుగుతుంది. పేనుబంక ఎక్కువగా ఉంటే ఈ డైమిథియేట్ అనేటువంటి మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం. తెల్లదోమ కనుక లేదు దీప పురుగులు ఎక్కువగా ఉంటే ఈ ఫిప్రోనిల్ అనేటువంటి మందుని కనుక మనకి 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకుంటే మనకి రసం పీల్చే పురుగుల ఉధృతి చాలా వరకు నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కూరగాయ పంటల్లో రసాయన మందులను అనివార్య పరిస్థితుల్లో ఆఖరి అస్త్రంగా మాత్రమే వాడాలి. పిచికారీలు చేపట్టేటప్పుడు ఒక ప్రధానమైన అంశాన్ని రైతులు జ్ఞప్తిలో ఉంచుకోవాలి. అదేమిటంటే పిచికారీలకు ముందుగానే తయారైన కాయలు కోసుకోవడం, పిచికారీలు చేసిన 6-7 రోజుల అనంతరం కోతలు చేయడం. అంతేకాక కాపు సమయంలో 2 సార్లు కంటే ఎక్కువగా పిచికారీలు చేయకూడదు. మోనోక్రోటోఫాస్ వంటి అధిక విషపూరిత మందుల్ని కూరగాయ పంటలపై అసలు వాడకూడదు. సురక్షితమైన వేప మందులు, ఇతర కషాయాలను నిరోధక చర్యలుగా చేపడితే చీడపీడలను అదుపులో ఉంచడం సాధ్యపడుతుంది. ఇలాంటి జాగ్రత్తల వల్ల పురుగుమందుల అవశేష ప్రభావం కాయలపై పడకుండా ఉంటుంది.